వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, నక్షత్రాల గురించి వివరిస్తూ ఉన్నారు. ధనిష్ట నక్షత్రం దగ్గరకు వచ్చేసి అయిపోయింది అప్పుడే నక్షత్రాలు. ఇంకో 20 నక్షత్రాలు ఉంటే బాగుంది సార్. ధనిష్ట ఎలా ఉంటారు సార్? ఈ ద్విపాద నక్షత్రాలు డెఫినెట్గా కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రం అని అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అగ్రెషన్ ఎలా ఉంటుంది? చాలా అగ్రెసివ్ అని వింటూ ఉంటాము, నిజమేనా? చాలా విపులంగా తెలియజేస్తూ ఉన్నారు, పాదాల వారీగా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఎలా ఉంటారు సార్ ధనిష్ట నక్షత్ర జాతకులు? తప్పకుండా అండి. మనకు అందరికీ తెలిసిన విషయం ఏమిటి? ధనిష్ట నక్షత్రానికి అధినాయకుడు అంటే నక్షత్రాది వింశోత్తరి నాథుడు కుజుడు. రెండవది ధనిష్ట నక్షత్రం మొదటి 2 పాదాలు మీరు ముందు చెప్పినట్లుగా ద్విపాద నక్షత్రం అంటే 2 పాదాలు మకర రాశిలోను, 2 పాదాలు మిగిలిన 2 పాదాలు కుంభరాశిలోను. రెండిటికి అధిపతి మకర కుంభరాశులకు అధిపతి శని. ఇక్కడ కుజ శని యొక్క తత్వాలు ఏమిటంటే, కుజుడు సహజంగా మోస్ట్ హాటెస్ట్ ప్లానెట్, చాలా ఎక్కువ ఆవేశతత్వం, చాలా ఎక్కువ అగ్నితత్వం కలిగిన స్థితి ఉన్న ప్లానెట్ కుజుడు. దాని తర్వాత శని మోస్ట్ కూలెస్ట్ ప్లానెట్. ఈ 2 తత్వాలు కలిసినప్పుడు సహజంగా మోస్ట్ హాటెస్ట్ పార్టికల్ ఒకటి, మోస్ట్ కూలెస్ట్ పార్టికల్ ఒకటి, 2 కలిసాయనుకోండి, హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, గ్రేట్ ఇనర్షియా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ కూడా ధనిష్ట నక్షత్రం యొక్క స్థితి ఏమిటంటే, వీళ్ళ యొక్క మానసిక స్థితి లేదా వారు వ్యవహరించే ఇదేమిటంటే ఎప్పుడూ సంఘర్షణతోటి ఉంటూ ఉంటుంది. మోస్ట్ ఇనర్షియా. ఇనర్షియా అంటే ఏంటి సార్? సంఘర్షణ, ఇటువంటిది అంటే ట్రాన్స్ఫర్మేషన్ లాగా అనమాట. ఏదైనా విషయం గురించి వాళ్ళు ఏమిటంటే వారు ఎదగటం కూడా ప్రతి విషయాన్ని కష్టపడి సాధించుకొని ఎదుగుదల అనేది ఉంటుంది. సులువుగా ఏది వారికి ఇది రాదు. అంటే ఉదాహరణకి విద్యార్థి దశలో ఉన్నారనుకోండి, వారు మంచి చదువుకోవటం ఇట్లా ఉందనుకోండి, దాంట్లో వీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రతిదీ నేర్చుకోవటం, చదవటం, బోల్డ్ అంత హార్డ్ వర్క్ చేయటం, తద్వారా మాత్రమే వారికి మంచి మార్కులు వస్తాయి. ఊరికనే ఏదో మనకి బట్టి పట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తయారు చేసుకొని, అంటే మనకి పరీక్షల్లో విద్యార్థులు చాలామంది చేసే పని ఏమిటి, ఓల్డ్ క్వశ్చన్ బ్యాంక్ని తీసుకొని అందులో కొన్ని చదవటం, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ నుంచి వస్తాయి అని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చాలామంది చేస్తుంటారు. కానీ ధనిష్ట నక్షత్రానికి సంబంధించింది ఏమిటంటే వారికి టోటల్ సబ్జెక్ట్ తెలుసుకుంటారు. అది మంచిదే. అంటే కష్టపడి చేస్తున్నారు అంటే ఆ కష్టం, ఈ ఇనర్షియా రిలేటెడ్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన రిలేటెడ్ పాజిటివ్గా చూసుకుంటున్నప్పుడు వీరికి ఇటువంటి తత్వం అనమాట. ప్రతి దాంట్లోనూ కష్టపడి సాధించుకోవటం. వీరి యొక్క ప్రధానమైన మరొక మానసిక పరమైన స్థితి ఎలా ఉంటుందంటే, ఏ విషయంలో అయినా కష్టపడి సాధించాలి. అంటే ఉదాహరణకి రికమెండేషన్ తోటి ఎవరైనా కాలేజీలో సీట్ ఇప్పిస్తాము అని అన్నారనుకోండి, అట్లా కాదు, నేను సొంతంగా తెచ్చుకోవాలి అనే మానసిక స్థితి ఉంటుంది. ఇది 4 పాదాలకి వర్తించేది, ఇది అందరికీ వర్తిస్తూ ఉంటుంది. దాని తర్వాత వీరు సెలెక్టివ్గా ఉంటారు. ప్రతి విషయంలోనూ చాలా సెలెక్టివ్గా ఒక వ్యక్తితోటి స్నేహం చేయటం, లేదా ఒక వ్యక్తి గురించి ఏదైనా వారితోటి పరిచయం పెంచుకోవటం, ఇది అనే దాంట్లో వారి పరిపూర్ణంగా వారి పట్ల అన్ని విషయాలు తెలుసుకొని ఇది మనకు తగిన వ్యక్తా అవునా కాదా అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వారితోటి స్నేహం ఉంటుంది. అందుచేత ధనిష్ట నక్షత్రం వారికి తక్కువ మంది స్నేహితులు ఉంటారు. ఉండే ఒకళ్ళు ఇద్దరు చాలా సహాయకారిగా ఉంటారు. అంటే వారికి జీవితకాలం పాటు కొనసాగుతూ ఉంటారు. కానీ శత్రువులు ఈ మొదటి 2 పాదాల్లో ఉన్న వారికి, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశికి సంబంధించిన వారికి శత్రువులు ఉండే అవకాశాలు తక్కువ. కానీ కుంభరాశి సంబంధించి ఉన్నప్పుడు మిత్రులు ఎంతమంది ఉంటారో వీరిని వ్యతిరేకించేవారు కూడా అంతమంది ఉంటారు. ఇక మరొక విషయం ఏమిటంటే, కుటుంబపరమైన విషయాలలో వీరు కేవలం బాధ్యతాయుతంగా మాత్రమే వ్యవహరిస్తారు. అంటే అదేదో ప్రేమతోటో లేకపోతే ఎక్కువ ఎమోషనల్ కనెక్టివిటీ
ఇటువంటి విషయాలు కాకుండా ఇది నా బాధ్యత. ఈరోజు అంటే బహుశా పిల్లలుగా ఉన్నారనుకోండి, కూరలు తీసుకురావటం, బయటికి వెళ్ళి పాలు తీసుకురావటం, ఉదయాన్నే కూరలు తీసుకురావటం ఇది నా బాధ్యత. అది ఇంట్లో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఆ సమయానికి అవన్నీ తీసుకొచ్చి పెట్టడం, వీరికి ఇంట్లో ఏదేది అవసరమో ఇది నా బాధ్యత అని గుర్తెరిగి ప్రవర్తించడం అనేది వీరిలో ఉన్న చాలా పాజిటివ్ క్వాలిటీ. ఇక వీరికి సంబంధించిన నక్షత్ర ఆధిపత్య దేవతలు వసు అనే తత్వం ఏమిటంటే శివుని యొక్క మరొక తత్వం. రెండవది అగ్నితత్వానికి సంబంధించినది, కుబేర తత్వానికి సంబంధించినది. ఇటువంటి అష్టవసువులు అని చెప్తూ ఉంటారు కదా. ఈ తత్వం ఎందుకు ప్రత్యేకంగా చెప్పారంటే ఇందులో కూడా కోపం వచ్చిన సన్నివేశాలలో రౌద్రతత్వాన్ని సూచించటం, లేదా డబ్బులు సంపాదించే విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాం, పొదుపును పాటించటం. ఇందులో కుబేర తత్వం అనేది కూడా చెప్పడం జరిగింది కదా. కుబేర తత్వం అనే దాన్ని ఎవరైనా ప్రాక్టికాలిటీలో వారికి పెద్దల నుంచి సంక్రమించే ఆస్తులు వీటన్నిటి కాకుండా వాళ్ళంతా వారు ఏదైనా సేవ్ చేసుకోవటం అనేది ఎలా ఉంటుంది, ఖర్చులను నియంత్రించుకోవటం, అవసరమైన మేరకు మాత్రమే ఖర్చులు పెట్టడం. ఇటువంటి తత్వం కారణం చేత వీరు బహుశా వారు చాలా కొన్ని సంవత్సరాల్లోనే ప్రాథమికంగా వాళ్ళు ఎదుగుతున్న క్రమంలోనే వారి జీవితంలో స్థిరపడటం, అంటే వారి చిన్న వయసులోనే వివాహం జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వారికి 28 సంవత్సరాల లోపలే వారు మిగతా వారితోటి కంపేర్ చేసుకున్న సన్నివేశాలలో మిగతా వారితో కంటే వీరు ఎక్కువగా ఆర్థిక పరంగా ఉన్నత స్థాయిలో ఉంటూ ఉంటారు. ఇక్కడ యోగిని దశానాథుడు రవి అయ్యాడు, అంటే పింగళ అయ్యాడు కాబట్టి యోగిని దశానాథుడు రవి అయ్యాడు. ఈ కారణం చేత వీరికి సంబంధించి ప్రతి విషయంలోనూ క్రమంగా ఆధిపత్యాన్ని చాటుకుంటారు. అంటే మొట్టమొదట చాలా చిన్న విషయంలో, అంటే ఉదాహరణకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నాము. గవర్నమెంట్ దాంట్లో ఒక అటెండర్ స్థాయిలో ఎంటర్ అయ్యారనుకోండి, బహుశా క్రమంగా ఎదుగుతూ బహుశా డిపార్ట్మెంటల్ పరీక్షలు ఇవన్నీ రాస్తూ క్రమంగా ఆ సంస్థలోనే గుర్తింపు తెచ్చుకోగలిగే ఉన్నత స్థాయికి చేరుకోవటం. రెండవది వీరికి కళాత్మక హృదయం చాలా ఎక్కువగా ఉంటుంది. కళాత్మకమైన హృదయం అని ఎందుకు చెప్పారంటే ఇక్కడ కుబేరు యొక్క తత్వం కూడా వర్తిస్తున్నది కాబట్టి, కుబేరుడు ఇక్కడ యక్ష తత్వానికి సంబంధించిన కారకుడు కాబట్టి వీరికి సంబంధించి ఏదో ఒక ప్రత్యేకమైన కళ వీరికి ఉంటుంది. అంటే బహుశా అది వారికి పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి కావచ్చు, లేదా వారికి ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కావచ్చు, కొంతమంది గాయకులు కావచ్చు, లేదా నటనకు సంబంధించింది కావచ్చు, లేదా మంచి వ్యాఖ్యాతలు కావచ్చు. ఇటువంటి రకంగా ఏదో ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అందులో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక నక్షత్ర పాదాల వారిగా తీసుకుంటున్నప్పుడు మకర రాశిలో ఉండే ధనిష్ఠ నక్షత్రం మొదటి పాదానికి నవాంశ నాథుడు, మొదటి పాదానికి నవాంశ సింహ నవాంశ అవుతుంది. అంటే మకర రాశి నుంచి అష్టమ రాశి అవుతుంది. రెండవది సింహరాశికి అధిపతి రవి. ఈ కారణం చేత వీరికి సంబంధించి వీరు పితృ సంబంధిత విషయాలు, అంటే తల్లిదండ్రులకు సంబంధించిన పూర్వార్జితాలకు సంబంధించి ఎంతో కష్టపడితే తప్ప వీరికి అవి చేతికి అందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల సహాయ సహకారాలు పొందటానికి, అంటే చదువుకునే క్రమంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలు ఆర్థికపరమైన సహాయాలు పొందటానికి వీరు ఎంతో శ్రమ పడవలసి వస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే తల్లిదండ్రులు చాలా క్రమశిక్షణాయుతంగా పెంచే పరిస్థితులు ఉంటాయి అని చెప్పవచ్చు. అంటే నువ్వు నాకు ఇన్ని మార్కులు తెచ్చుకొని ఈ పరీక్షల్లో ఇన్ని మార్కులు తెచ్చుకొని చూపిస్తే నీకు ఈ ఇన్సెంటివ్ ఇస్తాను అని చెప్పే తల్లిదండ్రులు ఉండొచ్చు. ఆ విధంగా వీరు వ్యవహరించే మానసిక స్థితి ఉండొచ్చు. కానీ ఆరోగ్యపరమైన సమస్యకు సంబంధించిన దాంట్లో వీరు ప్రధానంగా రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి బహుశా ధనిష్ఠ నక్షత్రం మొదటి పాదం ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులు వారి ఆహార నియమాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అనుకోని విధంగా కొన్ని ఎక్కువ సందర్భాలలో వీరికి ట్రైగ్లిజరైడ్స్ అని, అంటే లిపిడ్స్ పెరిగే అవకాశాలు, రక్తంలో ఉండే జిడ్డు కణాలు ట్రైగ్లిజరైడ్స్ అని, ఇటువంటివి పెరగటం, వీటి కారణం చేత
అనుకోని విధంగా కొంత అనారోగ్య సమస్యలు చిన్న వయసులోనే ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. వీరికి 36 సంవత్సరాలు దాటిన తదుపరి నుండి ఈ అనారోగ్య లక్షణాలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని చిన్నప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకున్న సన్నివేశాల్లో వారికి అరికట్టవచ్చు. అదే పెద్ద వయసులో ఇప్పుడు ఉన్న వారికి అనుకుంటే 36 సంవత్సరాల వయసులో దాంట్లో వారి ఆహార నియంత్రణకు సంబంధించి పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రేమ స్నేహం వంటి విషయాదులు వీరికి ఏమాత్రం అనుకూలం కాదు. ఇక రెండో పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు రెండో పాదం కన్యా నవాంశ అయింది. ఇక్కడ ధనిష్ఠా నక్షత్రం రెండో పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ధనిష్ఠా నక్షత్రం రెండో పాదం కన్యా నవాంశ అయింది. కన్యా నవాంశకి అధిపతి బుధుడు. ఇక్కడ మకర రాశికి సంబంధించి 6వ మరియు 9వ స్థానాధిపతి బుధుడు అవుతాడు. కానీ మకర రాశి కన్యా రాశికి ట్రైన్ ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే బుధుని యొక్క కారకత్వాలు చాలా పాజిటివ్గా ఉంటాయి. కానీ 6వ స్థానాధిపతి కారకత్వం వీటి కారణం చేత వీరికి సంబంధించి కొంత అంటే వారికి భావ వ్యక్తీకరణకు సంబంధించిన విషయాదులలో స్వల్ప ఇబ్బందికర సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇదే సమయంలో వీరికి అనుకోని విధంగా పక్కన సపోర్ట్ ఇవ్వటం, ఇప్పుడు నేను ఏదో మర్చిపోతూ ఉంటే మీరు ఎలా నాకు అందిస్తూ ఉన్నారో, వాళ్ళకి నచ్చకపోయినా అందిస్తున్నా, ఏం చేయలేం, మీరు ఎలా అందిస్తూ ఉన్నారో అట్లా అందించే స్నేహితులు ఉండటం, వారికి ఈ విషయంలో మీరు ఇది మర్చిపోయారనో లేకపోతే ఇలా చెప్పే ఈ విధంగా ఉండటం చిన్నప్పటి నుంచి ఉంటుంది. బహుశా వారి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మగారు కావచ్చు, వాళ్ళ సోదరులు కావచ్చు, వారికి ఏర్పడే స్నేహితులు కావచ్చు, ఇది వలన ఈ కారణం చేత వీరికి వ్యక్తీకరణలో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ ఈ సమయంలో దీన్ని ఇట్లా సరిదిద్దుకొని పాజిటివ్గా లాలనగా చెప్పే వ్యక్తులు వీరికి దగ్గరగా ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ గా బుధుడు ఎక్కడైనా ఉండనివ్వండి, కానీ ఈ పరిస్థితి కారణం చేత. రెండవది, వీరికి లభించే జీవిత భాగస్వామి కూడా వీరికి చక్కటి ప్రోత్సాహం ఇచ్చే భాగస్వామి ఉంటారు. వీరు ఎక్కువ సన్నివేశాలలో ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి, మ్యాథమెటిక్స్ సంబంధించి, లేదా జ్యోతిష్యానికి సంబంధించి, లేదా న్యాయ తర్క విషయాదులకు సంబంధించిన విషయాదులలో వీరు ప్రవేశం ఉండి అందులో ఎక్కువ ప్రావీణ్యత ఉంటుంది, గుర్తింపును తెచ్చుకుంటారు. కానీ ఆరోగ్యానికి సంబంధించిన ముందు కంఠస్వరానికి సంబంధించి స్వల్ప ఇబ్బందికర సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈఎన్టీ సమస్యలు, కొన్ని సందర్భాల్లో ముక్కు దూలాలకు సంబంధించి, అంటే ముక్కుకు సంబంధించిన మన ఈఎన్టీ సమస్యలు చెప్తూ ఉంటారు కదా, అవి చిన్నప్పటి నుంచి ముక్కు నుంచి రక్తస్రావం జరగటం, ఇవి చిన్నప్పటి నుంచి గమనించిన పరిస్థితుల్లో తల్లిదండ్రులు చిన్నప్పుడే వాటిని అరికట్టిన సందర్భాలలో వారి వయసు పెరిగాక ఇబ్బందికర సన్నివేశాలు లేదా సర్జరీకి దారి తీసే పరిస్థితులు లేకుండా ఉంటాయి. ధనిష్ఠా నక్షత్రం 3వ పాదానికి నవాంశ తులా నవాంశ అయింది. తులా నవాంశకి అధిపతి శుక్రుడు. ఇక్కడ శుక్రుడు యొక్క శుక్రుడు కుంభరాశి నుంచి నవమ స్థానాధిపతి అవుతాడు. రెండవది చతుర్థాధిపతి కూడా అవుతాడు. ఈ కారణం చేత, అంటే శుక్రునికి సంబంధించిన మిక్స్డ్ రిజల్ట్ ఉండే కారణం చేత ఇది వారికి సంబంధించి వ్యక్తిగతమైన విషయాలు, లైంగికపరమైన విషయాదులలో వీరు కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా వీరికి శృంగారపరమైన విషయాలు, లైంగికపరమైన విషయాలలో ఆత్మన్యూన్యతాభావానికి లోను కావటం, వీటి కారణం చేత వీరు వారి జీవిత భాగస్వామితోటి ఏదో కారణాల చేత ఈ యొక్క సున్నితత్వానికి లోను కావటం, క్రమంగా ఇటువంటి పారవశ్యతకు సంబంధించిన విషయాదులలో వీరు ఆసక్తి కోల్పోవటం లాంటిది జరుగుతూ ఉంటుంది. తద్వారా అది వైవాహిక జీవితంలో ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇదే సమయంలో వీరికి అది ఒక రకమైన తత్వం ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. ఇదే సమయంలో వీరికి ఎక్కువ మంది ఆపోజిట్ సెక్స్, అంటే బహుశా మగవారు అనుకోండి, ఎక్కువ మంది స్త్రీలు వీరి పట్ల ఆకర్షితులయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఈ 2 రకాల లక్షణాల కారణం చేత 2 విభిన్న తత్వాలు, ఒకరు వారితోటి ఎక్కువసేపు గడపటానికి, మాట్లాడటానికి ప్రవర్తించే వారు ఆపోజిట్ సెక్స్ వ్యక్తులు ఉండే పరిస్థితులు ఉంటాయి. రెండవది, వారికి ఇటువంటి వారితోటి సాన్నిహిత్యంగా వ్యవహరించే విషయాదులలో ఆత్మన్యూన్యతకు లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. ఈ 2 విభిన్న తత్వాల కారణం చేత వీరు తరచూ ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇటువంటి వారు కళారంగాలకు సంబంధించిన విషయాల్లో ప్రవేశించిన సన్నివేశాల్లో వీరికి చాలా అనుకూలమైన పరిస్థితులు, చాలా
గుర్తింపు లభించే స్థితి ఉంటుంది. బహుశా కళాకారులు కావచ్చు, లేదు వ్యాఖ్యాతలు కావచ్చు, వీరికి మంచి గుర్తింపు లభించే పరిస్థితులు ఉంటాయి. వీరికి ఆరోగ్య సంబంధిత విషయాదుల్లో కేవలం వీటి కారణాల చేత, అంటే ముఖ్యంగా నరాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లేదా మానసిక పరమైన ఒత్తిడితో ఏర్పడే నరాల సమస్యలు కావచ్చు, వీటికి సంబంధించి ముందు నుంచి జాగ్రత్తలు తీసుకునే సన్నివేశాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. 36 సంవత్సరాల తర్వాత కూడా వాటి నుంచి బయటపడే పరిస్థితులు ఉంటాయి. ఇక 4వ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు 4వ పాదం వృశ్చిక నవాంశ అయింది. వృశ్చిక నవాంశకి ఇక్కడ కుంభలగ్నానికి తృతీయ దశమాధిపతి అయ్యాడు. ఈ 2 లక్షణాల కారణం చేత ఇక్కడ అధిపతి కుజుడు, అంటే నక్షత్రాధిపతి మరియు నవాంశాధిపతి కూడా కుజుడు అయిన కారణం చేత వీరు ప్రతి విషయానికి ఉద్రేకపడే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఉద్రేకపడటం అంటే ముఖ్యంగా రక్త సంబంధీకులతోటి సంభాషించే విషయాదులలో, తనకంటే చిన్నవారితోటి వారు ఏదన్నా మాట అన్న సన్నివేశాలలో, వారు ఏదన్నా సలహా ఇచ్చిన సన్నివేశాలలో వీరా నాకు సలహా ఇచ్చేది అనే టైప్లో, అంటే వారు ఇచ్చినది అనుకూలమైన సలహా కావచ్చు, ఉపయోగపడే సలహా కావచ్చు, కానీ నాకంటే చిన్నవారు, వీరు నాకు సలహా ఇచ్చే తత్వం కలిగిన వారా, వీరు ఇంత గొప్పవారా, లేదా ఏదైనా ఉద్యోగానికి సంబంధించి అనుకుందాం, నాకంటే జూనియర్ నాకంటే జూనియర్గా ఉన్నారు, వీరు నా మీద ఆధిపత్యాన్ని సూచిస్తూ చెబుతూ ఉన్నారా, ఇటువంటి మానసిక ఒత్తిడితోటి పొరపాట్లు చేసే అవకాశాలు ఉంటుంటాయి. కానీ వీరికి జీవిత భాగస్వామి చక్కగా అనుకూలించే వ్యక్తి లభిస్తారు. వీరికి ఎక్కువ సందర్భాలలో వీరికి ఎక్కువ ఫుడీగా ఉంటారు, ఎక్కువగా రకరకాల రుచులను ఆస్వాదించాలి అనే మానసిక స్థితి వీరికి ఉంటుంది. ఏదైనా కొత్త రకమైన ఆహార పదార్థాలు తినాలి, ఇటువంటివన్నీ ఉంటుంది. దాని గురించి ఎక్కువ ఖర్చులు పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఇవి 4 పాదాలకు సంబంధించిన లక్షణాలు. మరి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ఏ నక్షత్రం జోలికి వెళ్లకుండా ఉండాలి? ముఖ్యంగా శుక్ర నక్షత్రాలకు సంబంధించి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఎందుకు ముందుగా వివరించినట్లుగా ఇక్కడ మానసిక పరమైన ఒత్తిడి వీరికి ఎక్కువ ఉండే పరిస్థితులు, ఆత్మన్యూన్యతాభావం పెరిగే పరిస్థితులు ఉంటాయి. రెండవది, కొన్ని సందర్భాలలో ఎక్కువ మంది పరలింగ వ్యక్తులు వీరికి ఆకర్షితులయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి కారణం చేత వీరికి లభించే జీవిత భాగస్వామి వాటిని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉండాలి. అలా అపార్థం చేసుకునే పరిస్థితుల్లో ఉండకూడదు, వీరికి సపోర్ట్ ఇస్తూ ఉండాలి. కాబట్టి శుక్ర నక్షత్రాలు వీరికి ఏమాత్రం అనుకూలం కాదు. కానీ రవి నక్షత్రాలు అనుకూలం కాదు. చంద్ర నక్షత్రాలు పరిపూర్ణంగా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. గురు నక్షత్రాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఏ ఆరాధన చేసుకోవాలి జీవిత పర్యంతం? వీరు ముఖ్యంగా ఇందులో ముందు వివరించినట్లుగా ఇక్కడ రుద్రుని యొక్క తత్వం అని చెప్పాము కదా, రుద్రుని యొక్క ప్రత్యేకమైన తత్వం శైవ ఆరాధన, శివారాధన, శివుని యొక్క సంబంధించిన మిగతా లక్షణాలు అంటే కాలభైరవ, ఇటువంటి తత్వాలు, భైరవుణ్ణి మనం కొలుస్తూ ఉంటాం కదా, కాలభైరవ తత్వం, ఇటువంటి తత్వాలకి వీరు నిత్యం చేసుకుంటూ ఉన్న సన్నివేశాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అద్భుతం సార్, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నెక్స్ట్ వీడియోలో శతభిష నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.